10 స్టెప్స్ ని కరెక్ట్ గా ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఒక ఫ్యాషన్ బ్రాండ్ ని, ఒక ఫ్యాషన్ ఎంపైర్ ని క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక మొదలు పెడదాం. స్టెప్ 1, ఫైండ్ యువర్ నీష్. అంటే మీ ప్రోడక్ట్ ఏంటిది, అసలు మీ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం తయారు చేస్తున్నారు, ఎందుకోసం తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసే జర్నీలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, అసలు నా ప్రోడక్ట్ ఎవరి కోసం, ఎందుకోసం, వాళ్ళకి నా ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్స్ ని రైస్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కి మన ఫ్యాషన్ బ్రాండ్ త్రిశూలిక్ ని చూసుకోండి. మన ఫ్యాషన్ బ్రాండ్ లో వేరియస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ మెన్స్ కోసం, ఉమెన్స్ కోసం, యూనిసెక్స్. ఈ 3 కేటగిరీలో ఎవరికి ఏది నచ్చుతుందో వాళ్ళ కోసం నేను ప్రోడక్ట్ ని తయారు చేస్తాను. తయారు చేసిన తర్వాత డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన తర్వాత మన వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను. మెన్స్ కి, ఉమెన్స్ కి ఈ 2 కేటగిరీస్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నమాట. ఒకసారి మీకు కావాలి అని అంటే లైవ్ ఎగ్జాంపుల్ కోసం మన వెబ్సైట్ ని చూడండి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన లింక్ ని. మన ప్రోడక్ట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి.